దేవుని ప్రియులారా, ఈ రోజున మరొకసారి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి చేరిన మనము జకరియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగంలో మనం గమనించినప్పుడు ఇక్కడ కొన్ని అద్భుతమైన చక్కటి మాటలు మనకు కనబడతాయి. వాస్తవానికి ఎవరికైనా జ్ఞాపకం ఉంటే మనం ఈ మాటలు ఇదివరకు కూడా ఒకసారి మనం ధ్యానించాం. ఈ వచనం నుండే ఈ రోజున మరొకసారి ప్రభు మనతో ఇదే మాటల ద్వారా దేవుడు మాట్లాడటకు ఆయన కృప దయచేయండి. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. నా వైపు చూస్తూ శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మీ మొబైల్ కనపడాలని చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనం ఈ రోజున చదువుకున్న జకరియా గ్రంథం 12వ అధ్యాయంలో ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా ఉండెను. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. హల్లెలూయా. వ్రాయబడుతున్న ఈ సందర్భంలో జకరియా ప్రవక్త చక్కటి మాటలను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ జకరియా ప్రవచన గ్రంథంలో చాలా ప్రవచనాత్మకమైన దర్శనాలు కనబడతాయి. చాలా అద్భుతమైన కొన్ని మాటల్ని జకరియా ప్రవచన గ్రంథంలో అద్భుతమైన కొన్ని దర్శనాలు మనం చూడవచ్చు. అంత్యకాలములో సంభవించే వాటి గురించి చాలా మంది ప్రవక్తలు మాట్లాడారు. కొంతమంది ప్రవక్తలు దేవుడు తమ నోట ఉంచిన మాటలు చెప్తే, మరి కొంతమంది ప్రవక్తలు వారు చూసిన దర్శనాలని ఉపమానం లాగా, ఇప్పుడు మనం చూస్తాం కదా, ఒక వెలుగు కనపడటము, ఒక దీపస్తంభం కనపడటము, ఒక చెట్లు కనపడటం, అలాగా దానియేలు, యెహెజ్కేలు, జకరియా ఇటువంటి ప్రవక్తలు కొందరు వారి దర్శనములో చూసిన దాన్ని బట్టి దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకున్న వారిని మనం గమనించవచ్చు. హల్లెలూయా. ఈ అధ్యాయంలో జకరియా ప్రవక్త ఒక మాట దైవాత్మ చేత ప్రేరేపించబడుతూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా ఉండును. హల్లెలూయా. ఇది ఏ కాలం అంటే దేవుడు తన ప్రజలను దర్శించే కాలం. ఆయన ప్రజలను వారి కష్టకాలం నుండి, ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చే కాలం, ఆయన రాకడ కాలం అని చెప్పవచ్చు. స్తోత్రం చెల్లిద్దామా? ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా ఉండును. అప్పుడు ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారిగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందరు. స్తోత్రం చెల్లిద్దామా? ఇక్కడ 3 మెట్లు కనబడుతుంది అనవచ్చు. ఒకటి, శక్తిహీనులు అనే జాతికి చెందిన వారు కనబడుతున్నారు. రెండవ విభాగం ఎవరు కనబడుతున్నారంటే, దావీదు వంటి వారు, లేకపోతే దావీదు సంతతి వారు. వీరు రెండవ విభాగం, రెండవ గుంపు అనుకోండి. మూడవ గుంపు కనబడుతుంది ఎవరు అంటే, దేవుని దూతల వంటి వారు. హల్లెలూయా. ఆసక్తిగా వినండి దయచేసి, ఎవరు తలదించొద్దు. ఆసక్తిగా వినే కొద్ది వాక్యం అనేది మీకు దేవుడు మాట్లాడడానికి ఆసక్తిగా, వినసొంపుగా, చక్కగా దేవుడు మన హృదయాన్ని తాకే విధంగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యం అంటే ఏదో బలవంతంగానో, ఏదో తప్పనిసరి పరిస్థితి అన్నట్టుగానో మన జీవితాల్లో ఉండకూడదు. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఒక గుంపేమో శక్తిహీనులు, రెండవ గుంపేమో దావీదు వంటి వారు,
అని దావీదు సంతానం వారు. మూడవ గుంపేమో దేవుని దూతల వంటి వారు, దేవుని వంటి వారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇలా 3 రకాల గుంపులు కనబడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషి జీవితంలో శక్తిహీనత లేకపోతే బలహీనత అనేది అందరి జీవితంలో ఉంటది. మానవులమై ఉన్న మనము బలహీనులము అని మాట్లాడవచ్చు. కారణం ఏంటంటే ఈ సృష్టి మొత్తంలో మనమే దేవుని చేత ఉన్నతంగా తయారు చేయబడ్డాం. దాన్ని ఎప్పటికీ మనం కాదలే. సృష్టి కంటే మనమే ఉన్నతమైన వారు దేవుని దృష్టిలో. ఈ రోజున మనిషి సృష్టికి భయపడుతూ సృష్టిని తనకంటే ఎక్కువగా ఆరాధిస్తున్నాడు. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే మనమే ఈ సృష్టి కంటే ఎక్కువైన వారిగా చేయబడ్డాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఇతర వేటి కొరకు కూడా, చివరికి దేవదూతల కొరకు కూడా దేవుడు ప్రాణం పెట్టడానికి ఇష్టపడలేదు. కానీ మన కొరకు ఆయన ప్రాణము పెట్టున్నంతగా ఆయన దృష్టిలో మనం ఉత్తములమై ఉన్నాము. స్తోత్రం చెల్లిద్దామా? ఆ మాట కంటే ఆయన దృష్టిలో ఎక్కువ ప్రేమ పొందిన వారం. మనం అన్నిటికీ భయపడతాం. చెట్టుకి భయపడిపోతాం, గాలికి భయపడిపోతా ఉంటాం. చివరికి అమావాస్యకి చంద్రుడికి అడ్డం చేస్తే, చంద్రుడికి ఏదైనా అడ్డం చేస్తే భయపడిపోతా ఉంటాం. అన్నిటికీ భయమే మనకి. కానీ వాస్తవానికి మనిషిగా, మానవులుగా మనం ఎలా తయారు చేయబడ్డామంటే ఈ సృష్టిని పరిపాలించు వారిగా మనం తయారు చేయబడ్డాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టిని పరిపాలించే వారిగా మనం తయారు చేయబడ్డాం. అందుకని పౌలు దైవజనుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో మీరు ఇంకా బాలులుగా ఉంటే, మీరు ఇంకా పిల్లలుగా ఉంటే బానిసకి మీకు మధ్య తేడా ఉండదు అని అంటాడు. మీరు దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క బిడ్డలైనప్పుడు మీరు ఎదుగుదల కలిగిన వారిగా ఉంటేనే మీ తండ్రి యొక్క గొప్పతనం ఏంటో తెలిసింది, మీ తండ్రి యొక్క అధికారం ఎంత గొప్పదో తెలిసింది, మీ తండ్రి యొక్క అధికారం ద్వారా, ఆయన యొక్క శక్తి ద్వారా మీరు ఎంతో శక్తిమంతులుగా మార్చబడ్డారనేది మీకు. చిన్నపిల్లాడు ఉన్నాడు, ఆ 4 కోటీశ్వరుడు అనుకుందాం, ఆడికి ఏమో తెలిసిందా దాని విలువ? బాగా పసిపిల్లాడు ఉన్నాడు, వాడికి ఏమో తెలిసిందా ఆస్తులు? ఇప్పుడు సపోజ్ వాళ్ళ నాన్నగారు పెద్ద డాన్ అనుకుందాం, ఎంత పెద్ద డాన్ అయినా సరే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అని అంటే భయపడిపోతాడు వాడు. ఎందుకంటే వాడికి వాడి వెనక ఉన్న శక్తి యొక్క బలం ఏంటో తెలియదు. అవును తెచ్చండి, అదే మాట్లాడుతుంటే మీరు పసిపిల్లల వంటి వారిగా ఉన్నప్పుడు, అంటే పసిపిల్లల వంటి మనస్తత్వం ఉండాలి. కల్మషం లేకుండా, ఏ విధమైనటువంటి ఇటువంటి డాంబిక స్వభావాలు లేకుండా, ఎక్కడైనా సరే చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళ మనసులో ఏమైనా కల్మషం ఉంటుందా? వాళ్ళు మనం ఏమన్నా అన్నా సరే, చిన్న చాక్లెట్ ఇస్తామనగానే వాళ్ళు అన్నీ మర్చిపోతారు. కల్మషం ఉండదు వాళ్ళ మనసులో. వాళ్ళని చూడగానే ఎంతలో కోపిష్టోడికైనా, ఎంతలో కర్కశకుడికైనా సరే పిల్లల దగ్గరికి వచ్చేసరికి, నేను పెళ్ళిళ్ళకి వాడికి వెళ్ళినప్పుడు చూస్తా ఉంటాను, చాలా కార్లు వేసుకుని, మంచి మంచి బట్టలు వేసుకుని, మంచి చాలా సరంజామాలతో వస్తాయి. చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళి 2 పెట్టండి, ఈ మేకప్లు ఎగిరిపోతే, ఈ ఖరీదైన బట్టలు ఏమి మర్చిపోతారు. అసలు ఆ పిల్లోడితో ఎంతగా ఆడాలో అంతగా ఆడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చిన్న పిల్లలను చూసినప్పుడు వారిని చూడగానే ప్రేమించాలి అనిపిస్తుంది, దయ పుట్టింది. జాగ్రత్త వెళ్ళండి, చిన్న పిల్లలు చూస్తే దయ పుట్టింది. చిన్న పిల్లలు చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళకి కల్మషం తెలియదు, వాళ్ళకి అపరాధం తెలియదు, నిష్కల్మషం ఉంటుంది. క్రైస్తవుడు మనస్సులో, హృదయములో అతడు ఆ స్వభావం విషయంలో చిన్న పిల్లల వంటి వారమే మనం ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? అందుకనే ప్రభువు అంటాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ, చెప్పాలి ఎలాంటి వారం అవ్వాలంట? మనం మార్పు నుండి ఎటువంటి వారం అవ్వాలంట? చిన్న బిడ్డల వంటి వారం అయిపోవాలంట. స్తోత్రం చెల్లిద్దామా? మన మనస్సులో ఈ కల్మషాలు, ఈ కుషితాలు, ఇటువంటి ఏ విధమైన కుళ్ళు మన మనస్సులో ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు యథార్థవంతుడై ఉండాలి. యథార్థత అనేది క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రధానమైనది. యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి తెలియక ఆలోచించేస్తా ఉంటారు. ఏమండి, మనం పైకి రావాలండి, మనం పైకి రావాలంటే చాలా ప్రసిద్ధం ఆలోచన చేయాలి. నేను అడుగుతాను, నీవు యథార్థంగా ఉండు. నువ్వు యథార్థంగా ఉంటే ఏ విధమైన కుషితానికి, కుళ్ళికి, దాంభికానికి నీ మనసులో స్థానం లేకుండా ఉంటే నిన్ను దేవుడు ఏం
హల్లెలూయా, హల్లెలూయా. మన మనసులో ఎప్పుడైతే ఈ కుళ్ళు కుషితాలు డామికాలు ఎంటర్ అవుతాయో, మన శక్తితో మన బలంతో అక్కడ మాటలు ఇక్కడ దాచేసి, ఇక్కడ మాటలు అక్కడ దాచేసి, లేదా మనసు నిండా బాధ ఏదైనా పెట్టుకొని, కోపం పెట్టుకొని, ఇలాంటివి మనం ఎప్పుడైతే మనసులో పెట్టుకోవడం ప్రారంభిస్తామో, మన మనసులో కల్మషం మొదలవుతుందో, ఆటోమేటిక్ గా దేవుడికి స్థానం ఇవ్వట్ల. నేను ఎలాగైనా పైకి వచ్చేయాలని మనందరం మనం వెళ్తున్నాం. అది ఎప్పటికీ సాధ్యం అవ్వదు. మనం అక్కడే ఉంటాం. స్తోత్రం చెల్లిద్దామా? మనస్సులో మనం ఎటువంటి వారం అవ్వాలి? చిన్నపిల్లల మాదిరిగా. కానీ ఆత్మీయ పరిపక్వత విషయంలో మనం చిన్న బిడ్డల వంటి వారిగా ఉండాలని దేవుడు పరమగీతాల గ్రంథం ఆఖరి అధ్యాయంలో శుభనిధి తన వరుణితో కలిసిపోయి ఆ శుభ సందర్భంలో, ఆ మహోన్నతమైన ఆ సందర్భంలో శుభనిధి సంఘానికి సాదృశ్యంగా ఇదిగో నేను నా ప్రియుడి దగ్గరికి వెళ్తున్నాను కదా, కానీ నాకు చిన్న చెల్లెలు ఉంది, దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదా. అది కూడా సంఘమే వాస్తవానికి. మాకు చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు, అది ప్రాకారం వంటిది కాలేదు, తన శరీరంలో ఎదుగుదల లేదు, అది ఎప్పుడు అలాగే చిన్నది ఉండిపోయింది, ఎదుగుదల లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు అంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? క్రైస్తవులు ఆత్మీయంగా మన జ్ఞానము వికసించాలి. ఇంకా లోక సంబంధమైన మూల పాఠములకు దాసులమై ఉండవలసిన అవసరం మనకి. చెప్పండి, దాసులమై ఉండవలసిన అవసరం. మనుషులుగా మనం అందుకనే అందరికంటే ఉన్నతంగా చేయబడ్డాం. ఈ సృష్టిలో మనమే ఉన్నతమైన వాడిగా చేయబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వస్తూ ఉండగా ఇందాక వస్తున్నప్పుడు ఒక కుక్క పిల్ల, చిన్న కుక్క పిల్ల, నేను ఎదురుకున్నట్టు లేకుండా లేకుండా జాగ్రత్తగా చిన్న కుక్క పిల్ల దానికి అడ్డంగా వచ్చింది. అది చాలా చలికి వణికిపోతా చాలా దీన అవస్థలో, అసలు దానికి ఏదో రోగం వచ్చినట్టుంది, ముడుచుకు పోయి చాలేదు. చూడగానే జాలి వేసింది. వెంటనే నా మనసు వచ్చిన ప్రశ్న, దేవుడు ఎందుకు ఈ జంతువులకి? ఈరోజు చాలా మంది అడిగే ప్రశ్న, దేవుడే కనుక ఉంటే ఈ జంతువులు ఎందుకు ఆయన ఇలా హింసిస్తాడు? అసలు ఒక మాట చెప్తావేనండి, హింసించడానికి జంతువులు తయారు చేయలేదు దేవుడు, అలా బాధపడటానికి దేవుడు వాటిని తయారు చేయాలి. ఈరోజు చాలా మంది బయట వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడే కనుక ఉంటే ఈ సృష్టికి ఈ దుస్థితి ఎందుకు? జంతువులు చూడు ఎలా నాశనమైపోతున్నాయి, జంతువులు ఎందుకు చంపుకుంటారు, ఆ రకంగా పాడైపోతున్నాయి, అవి రోగాలు అట్లా పట్టించుకునేవారు. దేవుడు అంటే వాటిని కూడా పట్టించుకోవాలిగా. చెబుతా వినండి, జంతువులు ముందు చేయబడ్డాయి, మనిషి ముందు చేయబడ్డాడు. చెప్పండి, అంతసేపు ఆలోచిస్తున్నారా? ఏ ముందు చేయబడ్డాయి? జంతువులు ముందు చేశాడు, మనిషి ముందు చేశాడు. అబ్బాయి గారికి చాలా కొత్త సందేహం, చాలా ఆలోచన చేస్తున్నారా? మనిషిని ముందు చేశాడంటారు. వాస్తవానికి మనిషి చేయబడింది 6వ రోజు, జంతువులు మిగతా 5 రోజులు అయిపోయింది క్రియేషన్ అంతా. జంతువుల ముందు చేయబడ్డాయి, అలాగని చెప్పేసి జంతువులు నేను ఎక్కువ చేయట్లేదు. కానీ జాగ్రత్త వినండి, వాటిని హింసించడానికో బాధ పెట్టడానికో వాటిని అలా క్రూరత్వంగా వదిలేయడానికి దేవుడు అలా చేయాలి. దేవుడి ప్రణాళికలు ఎప్పుడు అటువంటి క్రూరత్వం ఉండదు. మరి ఎందుకు ఆ జంతువులు అలా విడిచిపెట్టబడ్డాయి అంటే, ఏదేం తోటలో మనిషి ఉన్నంతకాలం దేవుడు మనిషిని పాపంలోకి మనిషి వెళ్ళిపోవాలని మనిషిని తయారు చేయాలి. మనిషి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఏదేం తోటలో ఆనందంగా గడపాలని తయారు చేశాడు. ఆ ఏదేం తోటలో మనిషి ఉన్నప్పుడు రోజు మోసం కొనుక్కొని తినమన్నాడు దేవుడు. ఎక్కడైనా ఈ తోటలో మీరే శుభ్రంగా తినండి, మీరు ఏ ఫలం కావాలంటే ఆ ఫలం తినండి. చాలా ఒక అందమైన వాతావరణం. జంతువులన్నీ మనుషులతో మాట్లాడగలిగేవి, జంతువులు మనుషులతో మాట్లాడేవి. ఎందుకంటే ఎలా చెప్పగలరు మాస్టర్ గారు అంటే, పాము పాముతో ఒకవేళ ఏ జంతువు మాట్లాడకుండా పాము ఒక్కటే మాట్లాడుతుంటే మన అమ్మమ్మ గారు ఏమి తెలుగు తక్కువదేం కాదు, అనుమానం వచ్చేది, ఇది తేడాగా ఉంది, ఇది అన్ని పాములు బట్టి పాము అని జాగ్రత్త పడే. అంటే జంతువులన్నీ ఆ దినములు మనుషులతో మాట్లాడగలిగేవని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, అక్కడ హాని కానీ బాధ కానీ ఇబ్బంది రాయబడలేదు, హింస రాయబడలేదు. చాలా ఆనందంగా ఏదైనా ప్రశాంతంగా గడపడానికి దేవుడు అనుకుంటాడు. కానీ ఎందుకు వచ్చింది హింస, ఎందుకు వచ్చింది బాధ? జంతువులకి సృష్టికి దుస్థితి ఎక్కడ ఏర్పడింది అంటే మనిషి పాపంతోనే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏ మనిషి పాపం అంత భయంకరమైన మనిషి పాపం చేస్తే
దీనికి సమాధానం చెప్పాలంటే వాస్తవానికి సృష్టి చేయబడింది మనిషి కోసం, సృష్టి నడిపించబడుతుంది మనిషి కోసం. మీరు ఒక మాట చదివారా? భూమి ఆకాశములన్నీ కూడా దైవ పుత్రుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాయి. అవునా కదా? దైవ పుత్రుల ప్రత్యక్షత కొరకు భూమి ఆకాశాలు ఎదురు చూస్తున్నాయి. సృష్టి అంతా ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తున్నాయి అంటే వారికి తెలుసు మనం కలుగ చేయబడింది మానవుల కొరకే అని. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వాస్తవానికి పాప భారాన్ని భరించలేక భూమి ఆకాశాలు మొరపెడుతున్నాయంట. ప్రభువా, నీ ప్రత్యక్షత ఎప్పుడు నాయనా? నీవు మహిమతో దిగి వచ్చేది ఎప్పుడు నాయనా? మాకు విమోచన ఎప్పుడు నాయనా? సృష్టి మొరపెడుతుందంట ప్రభువుకి. అయినా మనుష్యులమై ఉన్న మనము సంపూర్ణ పరచబడేంత వరకు, సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు వాటిని దేవుడు అలా హోల్డ్లో ఉంచారు. ఈ సృష్టి క్రమం అంతా కూడా మనుష్యులమైన మన కొరకే దేవుడు నియమించాడు. మనుష్యులమైన మనము చేసిన తప్పు వలన ఈ సృష్టి క్రమం అంతా గలిబిలైపోయింది. ఇంకో మాట చెబుతామేనండి, మనుష్యులమై ఉన్న మనం ఇప్పుడు చేసే భక్తి వలన రేపు సృష్టి క్రమం మొత్తం మరలా సరి చేయబడబోతుంది. స్తోత్రం చెల్లిద్దామా? అదే యెషయా ప్రవక్త గారు కానీ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు కానీ మాట్లాడుతుంటే, ఇదిగో నేను చూడగా నూతన ఆకాశమును నూతన భూమిని నేను చూడగలుగుతున్నాను. ఆ రోజున మనం చేసే భక్తి ద్వారా జాగ్రత్త. ఈ రోజున మన భక్తి విలువ మనకు తెలియదు, మన విలువ మనకు తెలియదు. అన్నిటికీ భయపడిపోతా ఉంటాం, అన్నిటికీ కంగారు పడిపోతా ఉంటాం, అన్నిటికీ పరిగెత్తుతా ఉంటాం, అన్నిటికీ పారిపోతా ఉంటాం. నీవు చాలా విలువ కలిగిన వాడు, విలువ కలిగిన దాని దేవుని దృష్టిలో. మన పాపము ద్వారా ఈ క్రమం అంతా కలిగించబడింది. మన నీతి ద్వారా, మన భక్తి ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా మరలా దేవుడు మొత్తాన్ని సమస్త నూతనంగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేసేవాడాయనే, కలుగ చేసేవాడాయనే, సృజించేవాడాయనే. కానీ ఆయన బిడ్డలు ఆయన ప్రేమించి మొత్తం అంతా నీకు పెట్టాడు. మొత్తం అంతా నీకు పెట్టాడు. ఆశయాలు ఇదివరకు ఇప్పుడు కథ చెప్తా ఉంటారు, నాకు పూర్తి గుర్తులేదు కానీ ఒక ధనవంతుడు ఒక కుమారుని కలిగి ఉన్నాడు. ఆ కుమారుడు వికలాంగుడు చనిపోయాడు. చనిపోతే ఆ పిల్లవాడు బ్రతికున్నంత కాలం అసలు యువరాజులు చూసుకున్నాడు, డబ్బులు కదా బాగా చూసుకున్నాడు, వైద్యం చేయించాడు, బ్రతకలేదు, చచ్చిపోయాడు. పిల్లాడు చనిపోయాక ఆ పిల్లాడి మీద అసలు బెంగ తీరక ఆ రకమైనటువంటి ప్రేమతో జాలితో ఆ పిల్లాడి కోసం తహతహలాడుతూ ఉండేవాడు, ఎల్లప్పుడూ అల్లాడిపోతూ ఉండేవాడు. నా కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడి పేరు మీద చచ్చిపోయాక చాలా దాన కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసి అసలు పిల్లాడి గురించి ఎప్పుడు తహతహలాడుతూ ఉండేవాడు. ఇదంతా అక్కడ దగ్గర ఉన్న పనివాడు చూస్తూ ఉండేవాడు. ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ఆ తండ్రి చచ్చిపోయాడు. పిల్లడి కోసం ఏడ్చి ముసలితనంలో ఆ తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయాక చూసుకోవడానికి, ఆస్తులు చూడడానికి కానీ ఎవరు లేరు, ఎవరు మిగల. అక్కడ ఆయన చనిపోయేటప్పుడు ముందే చెప్పాడు, నా ఆస్తి అంతా కూడా వేలం వేసి వాళ్ళకి వేడికి పంచిపెట్టేసి పేదలకు ఇచ్చేసేయండి అని చెప్పేసి అన్నాడు. అలాగే ఆ తరగతుడు అనుకున్న మాటను బట్టి వేలంపాటు వేసేసారు. వేలంపాటు వేస్తే ఇంట్లో ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. మంచి వెళ్ళగలిగిన ఫర్నిచర్ ఉంది, వాహనాలు, కార్లు మంచి చాలా వెళ్ళగలిగిన అన్నీ ఉన్నాయి. అన్నీ కొనుక్కున్నారు, అన్నీ అందరు కొనుక్కున్న తర్వాత ఆఖరికి ఒక చిన్న ఫోటో మిగిలిపోయింది. చిన్నదని కాదు, పెద్ద ఫోటో, ఒక ఫోటో మిగిలిపోయింది. ఎవరి ఫోటో అంటే ఆ ధనవంతుడు కొడుకు ఫోటో. అది చచ్చిపోయిన ఫోటో ఎవరు కొనుక్కుంటారు? అదే నేను మోడర్న్ ఆర్ట్ అంటే కొంచెం మోడర్న్ ఆర్ట్ ఏం చేద్దామని వందలని ఇసరేటివే, దాని మీద ఇసిరేసి పద్దోడు పెడుతూ లాగేది మోడర్న్ ఆర్ట్. అదే కోర్టులో అవుతుంది. మీకు కూడా ఇప్పుడు టైం పాస్ అవ్వకపోతే పెయింట్ డబ్బాలు పెట్టుకోండి, మనకి మిగిలినట్టుకోండి, తీసుకెళ్ళండి, మొత్తం పూసేయండి, అమ్మేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త లేదండి. ఆ ధనవంతుడు కుమారుడు చచ్చిపోయిన ఫోటో, పిల్లడి ఫోటో ఎవరు తీసుకుంటారు అనేసి ఆ ఫోటో నీకు అలాగే పారేద్దాం అని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంటే, ఆ ఫోటోని పారేద్దామని తీసుకెళ్ళిపోతుంటే వెంటనే ఆ పనివాడు, ఆ ఇంట్లో అప్పట్లో పనిచేసిన పని, ఆ ఫోటోని మాత్రం పారేయండి, నేను తీసుకెళ్తాను. మా యజమాని బ్రతుకున్నంతకాలం ఆ పిల్లడి మీద ఆశపడుకుని బ్రతికాడు. పిల్లడు చచ్చిపోయి కూడా ఎంత తహతహలాడిపోయేవాడు. ఇంట్లో యువరాజులో పెరిగాడు ఆ పిల్లడు. ఆ పిల్లడు ఫోటో పారేయమాకండి, ఇంతకాలం నమ్మకంగా ఇంట్లో పనిచేశాను, ఆ ఫోటో అలా పారేస్తుంటే నేను చూడలేనని ఆ ఫోటో పట్టుకెళ్తానికి అడిగాడంట. సరే పారేయడం ఎందుకు, పనులు అడుగుతున్నాడుగా, ఎవరో ఇచ్చేద్దాం నేను ఫోటో తీస్తే ఆ ఫోటో వెనకాల విస్తారమైన డబ్బు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు,
ఆ ఫోటో వెనకాల దాచి ఎవరైతే ఈ ఫోటో తీసుకుంటారో వాళ్ళందరికీ ఈ డబ్బు, ఈ మిగిలి వెళ్ళగలిగిన ఈ ఈ ఐశ్వర్యం వారికి చెందితే ఆ ఫోటో వెనకాల రాసి పెట్టాడంట. అప్పుడు అందరూ రకరకాలు కొనుక్కున్నారు, కానీ ఆ ఫోటో కొనుక్కున్న పనివాడికి అక్కడ వరకు వాళ్ళు కొనుక్కున్న దానికంటే రెండింతలుగా వాడికి దొరికింది. స్తోత్రం చెల్లిందామా? ఈ ఉపమానం నేను ఎందుకు చెబుతున్నానంటే, మన తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మనతో సమస్తాన్ని ముడిపెట్టాడు ఆయన, మనతో ముడిపెట్టాడు ఆయన. వాస్తవానికి మనం బలహీనులు, కానీ ఆయన సమస్తాన్ని మనతో ముడిపెట్టి ఉంచాడు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఈ విషయాన్ని మనల్ని గ్రహించనివ్వడు. ఈ విషయం కనుక మనకు అర్థమైంది అంటే, మనకు తెలిసింది అంటే, మనకు గుర్తొచ్చింది అంటే, మనము ఖచ్చితంగా వాడిని చెత్తగా దొరికేస్తామని వాడికి తెలుసు. అందుకని వాడికి ఈ విషయం మనకు అర్థం కానివ్వకుండా, నువ్వు చాలా బలహీనుడివి, అన్నిటికీ మొక్కేస్తాయి, అన్నిటికీ భయపడు, అది కనుక నీకు రివర్స్ అయిన వెనుకో ఈరోజు చందమామ సరిగ్గా లేడు, ఒకవేళ అమావాస్య నీకు కనుక ఈ రోజు శని తగులుతుందనుకో నీ జీవితం నాశనం అయిపోతుంది కదా అంటే, అరే సూర్య చంద్రుడిని కలుగజేసిన దేవాది దేవుని కుమారుడు పిల్లలమైన మనల్ని పట్టుకున్నాడు అంటాడు. అది ఆ చంద్రుడు ఉన్నాడా, ఆడు కరెక్ట్ గా ఉండాలి, నువ్వు బాగుండాలంటే అంటాడు. అరే బాబు, అలాంటి వాటిని వేల కొలది కలుగజేసిన వాడు మన ప్రభు. ఈ సృష్టిలో చాలా చంద్రులు ఉన్నారు. మన ఇదేంటి, మన సోలార్ సిస్టమ్ లో మన 9 గ్రహాలు ఏంటంటే దేవుని ప్రియులారా, సరే ఈ నవగ్రహాల వల్ల దీన్ని సోలార్ సిస్టమ్ అనుకుంటా, నేను మర్చిపోయాను. సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్. ఈ దీనిలోనే మనకు కనిపించే చంద్రుడే కాదు, చాలా చంద్రులు ఉంటారు. ఒక్కొక్క గ్రహానికి, ఇప్పుడు మనకైతే ఒక చంద్రుడు భూమికి, కొన్ని గ్రహాలకి అయితే 2 చంద్రులు ఉంటారు. అంటే ఇప్పుడు మన గ్రహంతో కాకుండా మీకు తెలుసుగా, మీరు చూస్తూనే ఉంటారు కదా, బుద్ధుడు ఎదురొచ్చాడు, ఇంకొకటి ఎవడ వెనక్కి వెళ్ళిపోయాడు అనుకుంటా ఉంటారు కదా, అవన్నీ గ్రహాలు. ఆ గ్రహానికి, ఒక్కొక్క గ్రహానికి చాలా చాలా చంద్రులు ఉంటారు. నేను ఎంత ఎందుకు చూద్దానంటే మీకు సైన్స్ అక్కడే చెప్పలేకపోతున్నా, సైన్స్ ఎక్కడ చూద్దాలే కానీ కాదు, జాగ్రత్త వినండి. ఇవన్నీ జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, మన దేవుడు ఎంత గొప్ప విశ్వాన్ని కలుగజేసి ఆయన చివరికి దాని అంతా ఎక్కడ తీసుకొచ్చాడంటే మనతో పెట్టడానికి తీసుకొచ్చాడు. మనిషి అందుకనే ఉన్నతమైన వాడిగా చేయబడ్డాడు. మన విలువను మనం మర్చిపోకూడదు. ముందుగా చెప్పాల్సింది చాలా, ఎంత ఉన్నతంగా చేయబడిన మనిషి సంపూర్ణుడా, శక్తివంతుడా అంటే కాదు. ఒకవేళ మహిమలో మనం ఉన్నట్లయితే, మహిమను కోల్పోకుండా మనం ఉంటే ఎలా ఉండేవాళ్ళమో, కానీ ఇప్పుడు మాత్రం మన జీవితాలు బలహీనమైనవిగా మారిపోయాయి. చాలా విషయాల్లో మనం బలహీనం. కీర్తనకారుడైన దావీదు అందుకనే మాట్లాడుతుంటాడు, ఇదిగో ప్రభువా, నీ దృష్టి ఎదుట నేను చాలా మిమ్మల్ని వంటి వాడిని అల్పముగా కనబడుతున్నాను. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సృష్టి మొత్తములో దేవుడు మనల్ని ఉన్నతమైన వారిగా చేశాడని చెబుతూనే అక్కడే రాయబడుతున్న ఇదే బైబిల్ గ్రంథంలో చెబుతున్న మాట, ఇప్పటికీ కూడా మనము బలహీనులుగా కనబడుతున్నాము. చాలా విషయాలు మనం బలహీనం. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఐశ్వర్య విషయంలో కావచ్చు, కొన్ని ఇహలోక సంబంధమైన వీటిని పక్కన పెడితే ఆత్మీయంగా మనం చూస్తే చాలా బలహీనులుగా మనం అనేక విషయాలు కనబడతాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రభువు అంటున్నాడు, వారిలో శక్తిహీనులైన వారు ఎలా మార్చబడాలంట? వారిలో శక్తిహీనులు, ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా రేపు చూస్తా వినండి. మీరు అటు చూస్తున్నారని గడియారం నా వెనకాల పెట్టాను, ఇక మొత్తం అంతా నా వైపు మీరు జాగ్రత్తగా. ఇప్పుడు వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగా మార్చబడాలంట. ఎలా మార్చబడాలి? దావీదు గురించి కొన్ని మాటలు విందాం. దావీదు గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. దావీదు జీవితాన్ని చూస్తే ఒక మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథం తెరవండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవండి ఎవరైనా. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. దావీదు యొక్క అర్హతలు, యోగ్యతలు ఏంటో ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 16. యాషయి 7 కుమారులు సమూయేలు ఎదుటికి పిలవగా, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడని
చెప్పాను. చాలండి, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, నా మాట జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు గురించి కొన్ని మాటలు త్వరగా చెబుతా, వినండి. దావీదు గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు? దావీదు జీవితం అసలు దావీదు యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అన్నట్టుగా చూస్తే, చిన్నప్పుడు దావీదు యొక్క జీవితంలో అర్హతలు చూస్తే మనుషులకు కనబడే కొన్ని మాటలు మాట్లాడుకుంటారు. దావీదు వాళ్ళ నాన్నగారికి ఎలా కనపడ్డాడంటే దేనికి పనికిరాని బలహీనులా కనపడ్డాడంట. ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ గారాబం చేస్తారు, ఎక్కువ గాఢంగా చూస్తారు. అంటే చిన్న వయసు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళే తక్కువ వయసు కాబట్టి ఆటోమేటిక్ గా దానికి కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది, అంతకంటే ఏముండదు. జాగ్రత్త వినండి. ఇక్కడ దావీదు తన తండ్రికి ఎలా కనపడ్డాడంటే ఇతడు దేనికి పనికిరాడు, ఇతడు గొర్రెలు కాల్చుకోవడానికి ఏదైనా పనికి వస్తాడు అనుకున్నాడు. వాస్తవానికి యెషయా ఉన్న పేదోడా, పిల్లల్ని పనికి పంపించాల్సినంత పేదోడంటే కాదు. యెషయా కుటుంబం ప్రారంభం నుంచి ఒక ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబం. హల్లెలూయా. యెషయా యొక్క తండ్రి, యెషయా యొక్క తాతగారు బోయాజు చాలా ఉన్నతమైన ధనవంతుడిగా చూస్తాం. ఆ తర్వాత బోయాజు ఓబేదు తర్వాత యెషయా తర్వాత దావీదు. స్తోత్రం చెల్లిద్దామా? ఇలా వారి వంశాన్ని చూస్తే చాలా ఆశీర్వదించబడిన కుటుంబం. పైగా 7 అన్నయ్యలు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. 7 అన్నయ్యలు ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నారు. మన చిన్న ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళ పోలీసులు ఉన్నారు, వాళ్ళ పెద్దని మంచి పోలీస్ ఆఫీసరు. కానీ ఆఖరి వాడు 8వ వాడు చిన్నవాడైన దావీదుని తండ్రి అయిన యెషయా ఎక్కడికి పంపించాడు? మళ్ళా గొర్రెలకైనా పంపించాడండి. మామూలుగా ఎక్కడికో చూడండి పొలాలతో ఇప్పుడు అంటే పంపించాడు కాదు, అడవిలోకి పంపించాడు. అడవి కూడా జనాలు తిరిగాడు అంటే అది పులులు, ఎలుగుబంట్లు దావీదు ఎదుర్కొనవలసి వచ్చిన భయంకరమైన స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అటువంటి స్థితిలో, అటువంటి భయంకరమైన పరిస్థితిలో దావీదు యెషయాకి అలా కనిపించాడు. ఇంకొక చిన్న మాట చదువుతాం, 2 పేజీ, ఒక పేజీ వెనకనే పడి సరిపోద్ది. 17వ అధ్యాయం 28వ వచనం చదవండి. 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాట్లాడినది పెద్ద అన్నయ్యకు ఎలీయాబునకు వినపడగా ఎలీయాబుకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలోని చిన్న గొర్రె మందలు ఎవరు వశం చేసేవి? నీ గర్వమును, నీ హృదయపు చేతనము నేను ఎరుగుతున్నాను. జాగ్రత్తగానండి. యెషయా అంటే దావీదు యొక్క నాన్నగారేమో వీడు దేనికి పనికిరాడు అండి, వీడు చాలా పనికిరాడండి, చాలా పనికిరాని వాడండి అన్నట్టుగా దావీదుని పంపించేశాడు. మరి ఏమైనా స్వభావ సిద్ధంగా అల్లరి చల్లరిగా బ్రతికేవాడంటే కాదు. దావీదు మొదటి నుంచి భక్తి కలిగిన వాడు. కానీ దావీదులో ఎందుకు అలాగా చేశాడనేది మనం ఖచ్చితమైన కారణాలు చెప్పలేం. కానీ తండ్రి చేత తృణీకరించబడ్డాడు. అన్నయ్య దగ్గరికి వచ్చి చూస్తే అన్నయ్యకి దావీదులో చూడగానే పట్టదానంత కోపం, అసూయ కలిగారంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. దావీదు యొక్క తల్లిగారి గురించి కూడా కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. ఆవిడ మంచి భక్తి పరులు, మంచి ప్రార్థనా పరులు. అందుకని దావీదు ఒక రోజు ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను నీ సేవకున్నాను. నెక్స్ట్ అంటాడు, నీ సేవకుని కుమారుని. హల్లెలూయా. ఆ మాట చదువుతున్నప్పుడు ఒక రికమెండేషన్ వాళ్ళ అమ్మ ద్వారా. ఇప్పుడు సార్ మనకి ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఎంత మాట్లాడి మన మాట్లాడలేదు ఏమండి, మేము పలానా తాలూకు అండి, పలానా వాళ్ళ తాలూకు అని మనల్ని మనం వారికి పరిచయం చేసుకోవడానికి మనకంటే బాగా వారితో పరిచయం వ్యక్తితో మనం పేరు చెప్పి మాట్లాడతాం. స్తోత్రం చెల్లిద్దామా? దావీదు దేవుని దగ్గర రికమెండేషన్ చేస్తున్నాడు. ఎవరి పేరు చెప్పి చేస్తున్నాడంటే, అయ్యా మా అమ్మగారు తెలుసు కానీ, ఎంత భక్తి పరులో తెలుసు కానీ, మీ దాసరాల్లో బ్రతికింది, మీ సేవకురాల్లో బ్రతికింది, ఆ స్త్రీ అయినా సరే బ్రతికినంతకాలం నీ పాదాల దగ్గర నమ్మకంగా జీవించింది, ఆమె కూడా ఉందయ్యా, నన్ను కనికరించు. అటువంటి ఒక భక్తులని బిడ్డను నేను దయచేసి నువ్వు దాటి వెళ్ళిపోమకంటాడు. కానీ వాస్తవానికి దావీదు యొక్క తల్లిగారి గురించి కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే, ఆవిడ తన జీవితంలో ఎన్నో భయంకరమైన నిందలు ఎదుర్కొందట. దేవుని కొరకు ఆవిడ ఆ నిందను ఎదుర్కొనే సమయంలో ఆవిడికి ఆఖరిగా పుట్టిన ఈ దావీదు కూడా ఎన్నో భయంకరమైన నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే దావీదు తృణీకరించబడ్డవాడిగా కనపడుతున్నాడు. దేవుని క్షమించండి, వాళ్ళ అన్నయ్య చేత ద్వేషించ
ద్వేషించబడిన వాడిగా కనబడుతున్నాడు. ఆఖరిగా చూస్తే దావీదు జీవితంలో నిందలు కూడా అనుభవించారని చెప్పవచ్చు. స్తోత్రం చెల్లిద్దామా? కానీ దావీదు జీవితం ఎప్పుడు అలాగే ఉండిపోయిందంటారా? చెప్పాలి. ఎప్పుడు దావీదు జీవితంలో తృణీకరించబడుతూనే, త్రోసివేయబడుతూనే, ద్వేషించబడుతూనే దావీదు జీవితం మిగిలిపోయిందంటారా? మిగలేదు. దావీదు జీవితం ఎలా మారింది? ఆఖరికి రాజుగా జనములకు ఆశీర్వాదకారులుగా దావీదు మార్చబడ్డాడు. నాకు బాగా ఇష్టమైన ఒక మాట ఏంటి, దావీదు ఒక రోజు యుద్ధానికి వెళ్ళబోతుంటే అప్పటికే బాగా ముసలాడైపోయాడు. ముసలాడైనా దావీదు యుద్ధం చేయాలి, నా సైన్యవంతు యుద్ధానికి వెళ్తాడు. ఇప్పటికే చాలా దెబ్బతిని ఉన్నాడు కాబట్టి సైన్య యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను కూడా ఎల్లగొల్ల వెళ్తాను అని వెళ్తే ఓపిక చూసుకుని బయలుదేరి వెళితే అక్కడికి వెళ్ళాక దావీదు కొంత బలహీనుడైపోయాడు. యుద్ధం చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. వెంటనే సైనికులు వచ్చి దావీదు కడుపులో నిలబడిపోయి దావీదుని కాపాడుకుంటే, అయ్యా ఇశ్రాయేలు వారికి దీపం నువ్వు, 400 మంది చచ్చిపోయే అపాయం లేదు, నువ్వు ఒక్కడు బ్రతుకుంటాను. స్తోత్రం చెల్లిద్దామా? ఎంత చక్కటి మాట. తృణీకరించబడిన వాడు, ద్వేషించబడిన వాడైన దావీదు గురించి అక్కడ ఉన్నవాడు మాట్లాడారు. రాజుగారి వాసనానికి ఆయన ముసలుడు అయిపోయి నేను చచ్చిపోయి కుర్చీలు ఎక్కడానికి దావీదు గారికి 3 మంది ఉన్నారు కాసులు. దావీదు గారు ఎక్కడ రాబోయే చెప్పలేదు సరే కుర్చీ కోసం నానా తగాదాలు అయిపోయి అంత పోటీ ఉన్నా దావీదు వెనకాల ఆ ఉన్న సైన్యాధిపతుల్లో కూడా సరిగ్గా నమ్మకంగా పనిచేసేవాళ్ళు చాలా తక్కువ అనే మాట అనలే, కానీ ఒకరు చాలా మంది మోసం చేయడానికి చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు గురించి వారు చెబుతున్న మాట, ఇశ్రాయేలు వారికి దీపం నీవే. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు వారికి దీపం నీవే, నీవు ఆరిపోకూడదు. దావీదు అలా మార్చబడ్డాడు. దావీదు జీవితం అప్గ్రేడ్ అయింది. దావీదు జీవితం ఒక మెట్టు నుంచి మరొక మెట్టులోకి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నమ్మని జాగ్రత్త వినండి. మొదట శక్తిహీనులు అనబడే గుంపు కనబడుతున్నారు. వాస్తవానికి దావీదు కూడా అదే గుంపుకు చెందిన వాడిగా మొదట్లో ఉన్నాడు. కానీ తర్వాత దావీదు ఎలా మార్చబడ్డాడంటే ఎక్కలేనంత ఎత్తైన కొండని ఇప్పుడు ఎక్కుతున్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండని ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు, భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు. ప్రతి విషయంలో దావీదు స్థానం మార్చబడింది. పైకి అన్నిటిలో హెచ్చరించబడ్డాడు దావీదు. కారణం ఏంటయ్యా అంటే అదే జకరియా ప్రవచన గ్రంథంలో ఒకసారి తెలుద్దాం. 12వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవండి. జకరియా ప్రవచన గ్రంథం 12:10. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద చాలా స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. దావీదు ఎలా హెచ్చరించబడ్డాడు అనే దానికి ఒక చిన్న మాటల కారణం చెప్పాలని ఇక్కడ చెప్పేసేయచ్చు. ఎందుకంటే ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు సంతతి వారి మీద కరుణ నొందించు ఆత్మ. ఏ ఆత్మ అంటే అది? ఒక మాటలో చెప్పాలంటే కృప చూపించు ప్రభువా, కరుణించు ప్రభువా, కరుణ ఆత్మని, కరుణించు ఆత్మని దేవుడు దావీదు మీదకి, దావీదు సంతానం మీదకి పంపించాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, నా మాట జాగ్రత్త వినండి. ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి నెల. బలారం అంటే మీకు వచ్చే వారంలో ఉంటుంది, కానీ ఆఖరి నెల. ఇంకొక 4-5 వారాల్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త వినండి. మన స్థితి, మన స్థాయి ఎప్పుడు ఒకటేలా ఉండాలి దేవుడు ఏ రోజు కూడా కోరుకోడు. ఆయన మన స్థానం మార్చబడాలి అని కోరుకుంటాడు. ఆయనను నమ్ముకున్న బిడ్డల మీద బలము తనలో ఉండాలని కోరుకుంటాడు, కానీ తోకలో ఉండాలని. కానీ అది జరగాలంటే ఆయన కృప కలిగిన ఆత్మ కుమ్మరించాలి. హల్లెలూయా. 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 ఏ ఆత్మ అది? ఆయన కృప చూపించే ఆత్మను మన మీదకు కుమ్మరించారు. అతి ఆత్మ కరుణ నొందించే ఆత్మ వారి పైకి వచ్చినప్పుడు వారు ఆశీర్వదించబడడం మొదలు పెడతారు. విశ్వాస జీవితంలో ఒకటే మన ప్రార్థన, అయ్యా నీ కృప కలిగిన ఆత్మ, కరుణ చూపించు ఆత్మను నా మీదకి పంపించు నాయనని విశ్వాసంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సరే జాగ్రత్త వినండి. ఈ కరుణ చూపించే ఆత్మ, కృప చూపించే ఆత్మ ఎలా కుమ్మరించబడిందంటే అక్కడే తర్వాత మనం రాయబడతా ఉన్నది, విజ్ఞాపన చేయు ఆత్మను
నేను వారి మీద ఏం చేశాడట చెప్పాలి, ఏం చేశాడట? జాగ్రత్త వినండి, ఆశీర్వాదం ఇవ్వను అని దేవుడు ఎవరైతే చెప్పడు, కానీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన దృష్టిలో ఎప్పుడు ప్రధానమైనవి ఎంచబడదు. కానీ అలాగని ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన విడిచిపెట్టే దేవుడైతే, వదిలేసే దేవుడైతే, తులసివేసే దేవుడైతే కాదు. అదే నమ్మని జాగ్రత్త వినండి, దేవుడు వారితో మాట్లాడతాడు, ఇదిగో కరుణను అందించు ఆత్మను నేనైతే పంపిస్తాను, మిమ్మల్ని కరుణిస్తాను, మిమ్మల్ని కరుణిస్తాను. అయితే ఆ ఆత్మ మన మీదకి రావాలంటే ముందు ఆ తర్వాత రాయబడిన ఆత్మను మనం పొందుకోవాలి. ఏంటి ఆత్మ అంటే? విజ్ఞాపన చేయు ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినండి, మనుషులమైన మనము అనేకుల దృష్టిలో అనేక విషయాల్లో బలహీనులుగా, శక్తిహీనులుగా, ఏమీ లేని వారిగా, పోగొట్టుకున్న వారిగా, నలగొట్టబడుతున్న వారిగా మనము కనిపించవచ్చు. కానీ మన మీద కరుణను అందించు ఆత్మను కుమ్మరించుటకు మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. అయితే కరుణను అందించు ఆత్మ మన మీదకి రావాలంటే విజ్ఞాపన చేసే ఆత్మను పొందుకోవాలి, ప్రార్థన చేసే ఆత్మను పొందుకోవాలి, ఎడతెగక ప్రార్థన చేయగలగాలి, విసుగుగా ప్రార్థన చేయగలగాలి, పట్టుదలగా ప్రార్థన. నేను మాట చెప్తా వినండి, ప్రార్థన, ఆరాధన, దైవ భక్తి అవి ఎలా పడితే అలా చేయరు. ప్రతిసారి కొంతమంది పాటలు పడతారు. ఎందుకు పడతారంటే అది కొంత మోగం చూపించడానికి. మరి కొంతమంది మాట్లాడతారు వాక్యం చూసే ఉంటారు కొంచెం అట్లా. ఎందుకు వాక్యం అలా మాట్లాడుతున్నారంటే వాక్యాచారమైన జ్ఞానం ఉంది. గమనించండి, దైవ సంబంధమైన విషయాల్ని దేవుని శక్తి లేకుండా ఉన్నప్పటికీ చెప్పాలి. దైవ సంబంధమైన విషయాల్ని దేవుని శక్తి లేకుండా మనము చేయలేము. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రార్థన చేయాలన్నా మనకి ఎవరి సహాయం కావాలి? ఎవరి సహాయం కావాలి? మనంతటా మనం ప్రార్థన చేయాలి ఏదేదో ఆలోచన పెట్టుకుని కూర్చొని సాధారణ మనల్ని శోధిస్తానే ఉంటాడు. అటు ఇటు మనల్ని మన మనస్సును పారదవుతానే ఉంటాడు. మనకు ఒక స్థిరత్వం రాలేదు, నడిపింపు రాలేదు, మన మనస్సుని కలిపి చేసేస్తా ఉంటాడు. అయితే ప్రభు అంటాడు, నేను విజ్ఞాపన చేయ ఆత్మను గౌరవిస్తాను. ఇంకా ప్రభు కూడా మాట్లాడారు, రోదన చేయు ఆత్మను కుమరించమని వేడుకోండి. ప్రార్థన చేసే ఆత్మశక్తి పొందుకున్న కొందరు ఉంటారు, మరి ఎంతసేపు అయినా ప్రార్థన చేయగలుగుతారు. స్తోత్రం చేద్దామా? అదే మరి విగ్రహాలను మానేసి మనకంటే కొంతమంది వాళ్ళు చాలా ప్రపంచం జయించేసినట్టు ఎంత బాగా ప్రార్థన చేయడానికి అసలు అమ్మో 5 నిమిషాలు ఆ ముళ్ళు అసలు ఏంటో తెలవు. ప్రార్థన ఆగనగానే అక్క బాగున్నావా అనగానే ముళ్ళు అసలు పరిగెత్తింది. మళ్ళీ ప్రార్థనలో మాత్రం ఆ ముళ్ళు అసలు అటు పోదు ఇటు పోదు, ఎంతసేపు చూసినా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. భక్తులు వాళ్ళు ప్రార్థన ఎలా చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ప్రార్థన చేసే విధానం చూసినప్పుడు ఎలా చేయగలిగేవాళ్ళు అలాగా, ఎలా చేయగలిగేవాళ్ళు అలాగా, ఎలా చేయగలిగేవాళ్ళు అలాగా అనిపిస్తూ ఉంటుంది. ఏ భక్తుడు కూడా భక్తి పరుడుగా దేవుని చెందిన వాడబడిన దైవజనుడు ఎవరు కూడా మరి భక్తి లేకుండా ప్రార్థన లేకుండా దేవుని సన్నిధికి మళ్ళీ అవ్వదు. స్తోత్రం చెల్లిందామా? అలా ప్రార్థన చేయగలిగారంటే ఆ ప్రార్థన ఆత్మ కొరకు వారు వేడుకున్నారు ప్రభువుని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన ఆత్మ కొరకు వారు వేడుకున్నారు, దేవుడు వారికి అది ఇచ్చాడు. నేను చాలాసార్లు చదువుతాను, జాన్ హైడ్ అనబడిన దైవజనుడు ప్రార్థన హైడ్ గారు పిలిచేవాడు. ఆయన ఎందుకలా పిలిచేవాడు? రోజు గమనిస్తున్న ఆయనతో పాటు వచ్చిన మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్ అయిపోయి పడుకోవడానికి బాగా అలసిపోయారు, రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళిన తర్వాత కొడుకుని మనం ప్రార్థన చేసుకోవాలిగా, మామూలుగా చూసుకుపోయిన మాస్టర్ గారు పక్కన ఉన్నాడుగా, మరి కాసేపు అయ్యగారి కోసమైనా చేయాలిగా. ఆ యమనస్తుడు గారు కూర్చొని ప్రార్థన చేశాడు. అయ్యగారు నేను పడుకుంటానని మీరు ప్రార్థన చేసుకుంటారని నేను చేసుకుంటున్నాను, నువ్వు పడుకో కాసేపు చేసుకుంటాను నేను అన్నాడు. యమనస్తుడు పడుకున్నాడు. కాసేపు అలాగే 12 దాటిపోయింది, ఏదో వెలుగు వచ్చింది. అటు ఇటు తిరిగి చూస్తే ఆ దైవజనుడు ఇంకా మోకాళ్ళ మీద నీళ్ళు కలుస్తానే ఉన్నాడు. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ పడుకున్నాడు. మాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నారు, లేని సైనికుడు పడుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయ్యేది, మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి మళ్ళీ దైవజనుడు చూస్తే ఆయన ఇంకా కన్నీరు కాస్తా ఓదిస్తానే ఉన్నాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ లేచి చూశాడు. ఆ దైవజనుడు ఇంకా
మాట చెప్పినా అది ఎవరు అంటాడు, రాత్రి ప్రార్థనకి ఆయన మోకాళ్ళు వేసాడు, పొద్దున్నే స్థుతికోవడానికి నేను వేసేసాను ఆయన ఇంకా మోకాళ్ళ మీదే, తెల్లవారుజాము స్థుతికోవడానికి లేచాడు వస్తుంది ఇంకా ఆయన మోకాళ్ళ మీదే ఉంటాడు. ఆ స్థుతికోవడం అయిపోయాక లేచిపోయాడు. అయ్యారు రాత్రి నిద్రపోలేరా అని అంటే ఆ దైవజనుడు చెప్పిన మాట, నా జీవితంలో అలా పడుకుని ఎన్నో సంవత్సరాలు అయింది. ఎంత వేదంతో ప్రార్థన చేసేవాడంటే ప్రసవం వేదన. ఇప్పుడు ఎవరైనా బాగా గట్టిగా చేస్తాడు, గుండె నిండా ఏమో విపరీతమైన బరువు ఉన్నట్టు, ఆయన తన కుటుంబం కోసం తన కోసం నశించిపోతున్న ఆత్మల వరకు అలా గుండె నిండా అలా వేదన పెట్టుకుని దుఃఖం పెట్టుకుని ఓ ఏడ్చేసేవాడు, ప్రభు నశించిపోతున్నారు నాయనా అని మాట. అలాంటి పరిశుద్ధుల ప్రార్థనలు ఆ కన్నీరు ఒక ప్రవాహంలో ప్రవహించబట్టే ఈరోజు మనం ఇక్కడ ఆయన రోజు ఇస్తుంటే ఒక రోజు గుండెల్లో నొప్పి వస్తుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడంట, రిపోర్ట్లు చూసానంటే ఏంటి ఆయన అసలు ఎవరు ఏంటి నువ్వు ఏం చేస్తావంటే నేను ఒక దైవజనుడండి మాస్టర్ గారినండి అన్నాడంట. నీ గుండె అటు ఇటు కదిలిపోతుంది, నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి కేసు, నీ గుండె అటు ఇటు కదిలిపోతుంది, నరాలన్నీ లూజ్ అయిపోయినాయి. గుండె వాస్తవానికి ఇక్కడ మన చెస్ట్ లో ఈ స్కెలిటన్ లోపల గుండె చక్కగా ఫిట్ అయి ఉంటుంది, అలా చక్కగా ఫిట్ అయి ఉంటుంది. ఆర్టరీస్ వెయిన్స్ కి చక్కగా అవి తగిలించుడి చక్కగా అలా ఫిట్ అయి ఉంటుంది. ఆ గుండె దాని స్థానం తప్పుకుంటుంది. డాక్టర్ చెప్పారంట, నువ్వు ఏమైనా బాధపడతావా, ఎక్కువ ఏమైనా టెన్షన్ పడతావా అంటే, నాకేం టెన్షన్ ఉంటాయండి, సంఘం కోసం ప్రార్థన చేయడం అనేసి. రాశి గారు నేను మీ వెళ్ళి చెబుతున్నాను, మీరు టెన్షన్తో ప్రార్థన చేయకూడదు, మీరు ఎక్కువ భారంగా ఫీల్ అవ్వకూడదు, మీ గుండె మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది అని అంటే ఆ దైవజనుడు వినేది వచ్చేసాడు, కొన్నాళ్ళకి చనిపోయాడు. ఆశ్చర్యం చెప్పంటారా, ఆ దైవజనుడు ఎలా చచ్చిపోయాడంటే ఆ దైవజనుడు అలా వేదంతో అయ్యా ఆయన నశించిపోతున్నాడు, ఆయన పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, దయచేసి ఆయన కనికరించిన ఆయన గుండెలు బదిలేదో ఏడుస్తూ ఆ వేదన ఏదో ఇంట్లో ఎవరో చనిపోయి ఎవరైనా దగ్గర మంది కోల్పోతే ఎంత గుండెలు ఎంత పిండేసే బాధ ఉంటుంది, అంత పిండేసే బాధతో ఏడుస్తూ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాంటే ఆయన గుండె ఆయన మోటాల పైన ఉండగానే ఆయన గుండె ఆ వేదన తట్టుకోలేక, ఆ బ్లడ్ ప్రెషర్ తట్టుకోలేక గుండె నరాలు బద్దలైపోయి గుండె దాని స్థానం నుంచి యువతలకు పడిపోయి మోకాలు పై చచ్చిపోయాడు. మోకాలు పైన ఎదురు చచ్చిపోయాడు. ప్రారంభంలో చనిపోయాడు. ఎలా చేయగలుగుతారండి? మనకు అనిపిస్తుంది ఎలా వచ్చిందండి ఆ భారం? అదే మరి విజ్ఞాపన చేయు ఆత్మ అంటే ఎంతసేపు ఆశీర్వాదం గమనించే ఆత్మ, దీవులు ఇచ్చే ఆత్మ ఇస్తాడు. నీకెప్పుడు తోకలాగా ఉండాలని, ఎప్పుడు తలదించుకొని బ్రతకాలని దేవుని ఉద్దేశం కాదు. రాబోయే సంవత్సరం మన జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని మోసుకొచ్చే సంవత్సరం. వారిలో శక్తిలు దానిని బట్టి వారిలో మార్చబడాలి. లోకల దృష్టిలో, మనుషుల దృష్టిలో వారు ఎన్నికలేని వారు, పనికి రానివారు, ధృవీకరించబడిన వారు, దూషించబడిన వారు, అయితే వారు దావీదు వంటి వారిగా మార్చబడాలి. దానికి ఏమి ఇష్టపడమంటే కరుణ నందించు ఆత్మను నేను వారి పేరు కుమరిస్తా. ఎలా వస్తుంది ప్రభు అంటే విజ్ఞాపన. అది వేడుకోవాలండి, అది వేడుకోవాలి. అది వస్తే నీ సమస్య వాటికి పరిష్కారం వచ్చేసినట్టే. ఉపవాసాల్లో రోజులు పాస్టర్ గారు ఎదురుగా ఉంటే చేయండి అన్నప్పుడు చేయడం కాదు, అసలు ప్రార్థనని ఊపిరైపోవాలి, ఈ జీవితంలో భాగమైపోవాలి. అసలు ప్రార్థన లేని రోజు నీ జీవితంలో మనశ్శాంతి ఫీల్ అవ్వకూడదు. అసలు ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా, అసలు ఎప్పుడు దయగలిగిందా ముందు మోకాలు వేసి ప్రభు పాదాలు పెట్టేసుకోవాలి, ఆయనతో కొంచెంసేపు మాట్లాడేయాలి. ప్రాణ ప్రియుల కొరకు వెతికే ప్రియురాలు వలె సంఘం ప్రభువుతో గడపడానికి ఎదురు చూడాలి. అప్పుడు కదా మనం సంపూర్ణతలోకి నడిపించబడేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఏర్పాటులో నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు కరుణ నందించే ఆత్మలు, విజ్ఞాపన చేయు ఆత్మలు పొందుకుంటారు. ప్రార్థన మన సమస్యలన్నిటికీ పరిష్కారం. సాధారణ జీవితం మారదని చెప్పడానికి 100 కారణాలు చూపిస్తాడు. వాటన్నిటికీ సమాధానం నేను ఇప్పుడే ఖాళీగా కూర్చుంటానా, ప్రాంతంలో కూర్చున్నప్పుడు వాడు అంటాడు, నీ జీవితం కానీ
సంఘ పరిస్థితులు కానీ ఆశీర్వాదాలు ఏం మారవు అంటానికి ఇదిగో నేను ఇన్ని కారణాలు చెబుతున్నాను, ఇదిగో లెక్క పెట్టుకున్నాడు, ఒక్కొక్క కారణం చెబుతూ ఉంటాడు. ఇదిగో ఈ కారణం ఇక పరిస్థితులు మారవు, నేను చెబుతున్నా కదా ఇప్పుడు వరకు ఏం మారవు, ముందు కూడా ఏం మారవు, ఇవన్నీ మారవు అని అంటాడు. కానీ దానన్నిటికీ వాడికి చెప్పగలిగిన ఒకే ఒక సమాధానం, నిజమే జీవితం మారదు, బ్రతుకు మారదంటే లక్షల కారణాలు వాడు చూపించినారు. మన దగ్గర ఉన్న ఒకే ఒక సమాధానం, ప్రార్థన. ఏ పరిస్థితినైనా మార్చగలదా? అసాధ్యం ఏది లేదు. దావీదు వంటి శక్తిహీనులు, దావీదు వంటి వారు అక్కడ దాగిపోతారంటే కాదు, వారు దేవుని వంటి వారుగా, దేవుని దూతల వంటి వారిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ప్రార్థనా శక్తి వల్లనే సాధ్యం. ఆత్మీయంగా మనము దేవుని వంటి వారిగా మార్చబడాలంటే మనం దేవుని అయిపోతామని కాదు. ఎలా మార్చబడాలంటే దావీదులో అయినా మనం అక్కడక్కడ చిన్న వంకరలు కనిపెట్టవచ్చు. ఆయన మన ప్రభువు లోపము లేనివాడు. ఆయన మన శక్తిహీనులు, మన బలహీనలు మనం మనుషులు కదండి, బలహీన నిజమే, ఎవరు కాదన్నారు. కానీ శక్తిహీనులు బలహీనులమై ఉన్న మనము ఇప్పుడు ఏ స్థాయికి హెచ్చరించబడాలండి అంటే ఆయన వంటి వారిగా మనం, అంటే లోపము లేని వారిగా సంపూర్ణమైన మారిపోవాలి. జాగ్రత్త వినండి, ఆఖరికి ఒక్క మాట జాగ్రత్త వినండి. మన జీవితం అనేది ఒక చోట ఆగిపోవాలని దేవుడు నిర్దేశించాడు. ప్రార్థన ముందుంచారు. నేను ఒక మాట అంటాను, వచ్చే సంవత్సరం మన జీవితాల్లో ఒక నూతన పునరుగా మనం నడిపించబడాలంటే మన ప్రార్థన జీవితంలో అభివృద్ధి చేయబడాలి. అవి ముందు అభివృద్ధి పరచబడాలి. విజ్ఞాపనచు ఆత్మను మనం పొందుకోవాలి. అది పొందుకుంటే మారిపోతాం మన జీవిత పరిస్థితి. విజ్ఞాపన చేయి ఆత్మ మన మీదకి వస్తే ఇక ప్రార్థన మనకు బోరుపడదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రార్థన మనకు బోరుపడదు. బైబిల్ కాలేజీలో చూస్తామండి వాడిని. అప్పుడు వాస్తవానికి నేను చాలా చిన్నవాడిని, నా భక్తి స్థాయి కూడా చాలా చిన్నగా ఉండేది. కానీ కొంతమంది దైవజనులు చూసేవాడిని, నాతో పాటు ట్రైనింగ్ చేసే కొంతమంది సహోదరులు, వాళ్ళు వాస్తవానికి మాకు పొద్దున్నే 4:30 లేపుతారు. మళ్ళా రోజంతా అటు ఇటు డ్యూటీలని, క్లాసులని, స్టడీ హవర్ అని, లైబ్రరీ హవర్ అని, మాకు ఇక రెస్ట్ అనేది లేకుండా ఈ రోజంతా టైం టేబుల్ ఉంటుంది. 8కి భోజనం అయిపోయి కూడా మళ్ళీ 1:30 స్టడీ హవర్ ఉంటుంది. 9:30కి స్టడీ హవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పాట పడి అందరూ సాయంత్రం అధ్యాయం చదువుకుని నిద్రపోవడానికి వెళ్ళేవాడు. రోజంతా కొన్ని నిద్రపోతాను, రూమ్లోకి వెళ్ళిన ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్లు పొద్దున్నే 4:30కి మానిటర్గా కట్టేసి వస్తాడు. ఆ ఫ్యాన్ కట్టే కొద్దిగా బయటకు రావడం తెలుసు. స్విచ్ అంతా కింద ఉంటుంది, కింద స్విచ్ కట్టేసేవాడు. సాయంత్రం మళ్ళీ వెళ్ళిన తర్వాత 9:30కి మొత్తం పక్కలన్నీ సర్దుకుని రూముల్లో లైట్లు కట్టేస్తేనే ఫ్యాన్లు వేసేవాడు. అంత ఒళ్ళరిసిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటే అసలు ఏమొచ్చినా సునామీ వచ్చినా కొట్టుకుపోయినాయి కదా. సో అంత పొద్దున గంట డ్యూటీ, సాయంత్రం 1 గంట డ్యూటీ చేస్తుంటే శరీరం అలసిపోయి ఉంటుంది. మన ఎన్ని బాడీ అంతా టోటల్ అలసిపోయి. నువ్వు వింటారు, నేను నమ్మండి, కొంతమంది అయ్యారు అంత అలసిపోయాక 9:30 అందరూ పడుకోవడానికి దేవాలయం కూడా వెళ్ళి మనసు వాళ్ళంతా సర్దేసుకొని రూమ్లు అందరూ పడుకున్నాక వాళ్ళ వేళ బైబిల్ పట్టుకుని పైన చెమ్మ చీకటిగా ఉంటుంది. ఒక రోజు నాకు మంచి ఉద్యోగం వచ్చేసి వెళ్తే కళ్ళు చుట్టూ చూసుకోవడమే సరిపోయింది. మామూలు చీకటిగా ఉండదు అక్కడ. అసలు ఏ విధమైన అలసట ఉండదు, ఏ విధమైన అడిగిడి ఉండదు, మొత్తం శూన్యంలా ఉంటుంది. అంత నిశ్శబ్దమైన చీకటికి వెళ్ళి కూర్చుని గంటల ప్రభుత్వం గడిపేవాడు. రోజులో ఆల్రెడీ బైబిల్ కాలేజీలోనే ఉంటాం కదా, అంత ప్రార్థన, పర్సనల్ ప్రార్థన కాబట్టి 1 గంట ఉండదు. అంత ప్రార్థన చేసిన, అంత భక్తిగా ఉన్నా ఇంకా దేవుని తెలియదు. ఆ ఆకలి మనలో ఉంటే ఆశీర్వాదాలు పరిగెత్తుకొస్తాయి. మన శక్తికి మన బలహీనలు కాదండి. మన పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు ఆశీర్వదించబడడానికి చాలా దూరంగా ఉన్నాయి. చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు, చాలా ప్రతికూలతలు ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నాయి. కొన్నిసార్లు అనిపించింది అసలు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాం సరే పక్కన పెట్టు, ముందు ఉన్న కష్టాలు పోయి ఎప్పుడు పోతాయో, కొత్త ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయో అర్థం కావట్లేదు అనిపిస్తా ఉన్నది. అసలు ముందు దేవుడు కొత్త ఆశీర్వాదాలు పంపించుకోమంటే ముందు ఉన్న కష్టాలు పోవాలిగా, ఉన్న ఆటంకాలు పోవాలిగా, ఎప్పుడు పోతాయో అవి ఎప్పుడు వస్తాయో అన్నట్టు అనిపిస్తుంది. కనుక అంటున్నాడు, శక్తిహీనులు దావీదు వంటి వారిగా మారుతారు.
బలహీనులు దావీదు వంటి వారిగా మారుతారు. దావీదు వంటి వారు దేవుని వంటి వారిగా మార్చుకోవాలి. లెక్కలేనంత చేయకుండా ఎక్కించంటున్నాడు. ప్రభు అంటాడు, ఇదిగో నాలో లోపం ఉందని ఎవరైనా చెప్పగలరా? నేను మీలో మీదుట ఇదిగో నన్ను పోలిన మాదిరి నడుచుకోవడానికి ప్రభు ఒక మాదిరి చూపించగలిగిస్తా. ఆ సంపూర్ణతలో మనం నడిపించబడతాం. అందుకని ప్రార్థనాత్మక ప్రవేశంలో దేవుని కొద్ది మహిమలో దీవించునుగాక. కలుసుకుందాం. ఒక నిమిషం తల్లి వచ్చిన ప్రార్థన.